అందులో మొదటి విషయం ఏం చెప్పాడు అంటే, జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు. మనిషి బ్రతకడము అనేటటువంటి మాటకు అర్థం, భగవంతుడు ఎన్ని ఊపిరిలిచ్చాడో ఆ ఊపిరులనన్నింటినీ కూడా వ్యయం చేసేయడము అని కాదు. ఎందుకని అంటే, ఆయుర్దాయాన్ని భగవంతుడు ఇచ్చినప్పుడు ఇన్ని సంవత్సరములు అని ఇవ్వడు, ఇన్ని ఊపిరులు అని ఇస్తాడు. అవి ఎవరు లెక్క పెట్టుకుంటారు అంటే, చిత్రంగా ఇక్కడ కూర్చుని గుప్తంగా ఆయనే లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. అది అయిపోయిందనుకోండి, ఆయన ఉత్తరీయం దులుపుకుని లేచిపోతాడు. ఆయన లేచిపోయాడు అనుకోండి, భగవద్ దర్శనం ఆగిపోయింది అని గుర్తు ఏమిటంటే, ఇంకా గంట మోగదు, అనాహతము, ఇక్కడ ఉన్నటువంటి శబ్దము ఆగిపోతుంది. ఆగిపోయింది అంటే శివము శవమైపోతుంది. కాబట్టి మనిషి బ్రతకడము అంటే కేవలముగా భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని పూర్తి చేసుకోవడము కాదు. మరి ఏమిటి చెయ్యాలి అంటే, ఆయన అంటాడు, జనులకు ఒడబాటకు విధమున నడచుచు, అందరూ సంతోషించేలా తాను జీవనం చేస్తూ. అందరూ అంటే సమస్తమైనటువంటి మనుష్యులు. అందులో మళ్ళీ భేదభావనలు ఏ కారణం చేత చూడడానికి వీలు కాదు. స్త్రీ, పురుష, పండిత, పామర, కుల, మత, వర్ణ, వర్గ, ధనిక, పేద విచక్షణ మనస్సు యందు ఉండరాదు. వాళ్ళు కూడా మనుష్యులే అన్న భావన తప్ప వేరొక భావన మనసునందు ఉండడానికి వీల్లేదు. అటువంటి భావనతో ప్రారంభం చేసి, జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు. ఏ పనులు మనం చేస్తే లోకమంతా మనని నింద చేస్తుందో, తప్పు పడుతుందో అటువంటి పనులను ప్రయత్నపూర్వకంగా చెయ్యకుండా ఉంటూ. ఈ రెండు ముందు బాగా పట్టుకోవాలి. మనం చూడండి, ఒక మాట, తేలిక మాట ఒకటి వాడుతూ ఉంటాం. ఒకరి కొరకు 10 మంది, 10 మంది కొరకు ఒకరు బ్రతకాలి అంటూ ఉంటాం. ఇది ఎప్పుడో ఆర్షవాక్కుగా విదురుడు ప్రతిపాదన చేసినటువంటి మాట. ఒక మనిషి బ్రతకడం అంటే అందరి యొక్క సుఖాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రతకాలి తప్ప కేవలము తన సుఖాన్ని ఒక్కదాన్ని ఆలోచించి బ్రతకకూడదు. అది మనుష్యుడు బ్రతకవలసిన బ్రతుకు కాదు. ఈ మాట ఎందుకు అంటున్నాడు విదురుడు అంటే, మీరొక్క విషయం బాగా గమనించవలసి ఉంటుంది. అసలు నిజానికి భగవంతుడు ఎక్కడుంటాడు అంటే, నేను ఆ దేవాలయంలో ఉంటాడు అన్నాను అనుకోండి, అప్పుడు ఆయనకి నాకు తత్వత భేదం ఒకటి లేకుండా పోతుంది. నేను ఒక ఇంట్లో ఉంటాను, లేకపోతే ఓ కార్యాలయానికి వెడతాను, లేకపోతే ఇక్కడ ప్రవచనానికి వస్తాను. నేను ఇక్కడ ఉంటే ఇంట్లో ఉండను, ఇంట్లో ఉంటే కార్యాలయంలో ఉండలేను, కార్యాలయంలో ఉంటే ఇంట్లో ఉండలేను. ఈ 3 చోట్ల కాకుండా నేను ఏదైనా ఊరిడితే కాకినాడలో ఉండలేను. అయ్యప్ప స్వామి ఎక్కడున్నారంటే ఇక్కడే ఉన్నారు అన్నాను అనుకోండి, అది మొదట్లో బాగుంటుందేమో. కానీ తర్వాత నాకేమవ్వాలంటే, అయ్యప్ప ఎక్కడున్నారు అని అడిగారు అనుకోండి, ఆవిడ అయ్యప్పే, ఆవిడ అయ్యప్పే, ఆయన అయ్యప్పే, ఆయన అయ్యప్పే, ఇది అయ్యప్పే, ఇది అయ్యప్పే, ఇది అయ్యప్పే, అయ్యప్ప కానిది లేదు అన్న స్థాయికి ఎదిగాను అనుకోండి, అప్పుడు నేను చూడడానికి భేదం లేదు, అంతటా ఉన్నది భగవంతుడే. అందుకే అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొట్టమొదటి నామం ఏదున్నదో అదొక్కటే విష్ణువు యొక్క నామము. మిగిలిన నామములు ఆ నామమునకు వ్యాఖ్యానములు. మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎందుకో తెలుసా? అసలు విష్ణువుకి మొదటి పేరు ఏమిటి? విశ్వం. అది కాదు, విశ్వం అన్న నామం స్త్రీనామం కాదు, పురుషనామం కాదు, అది నపుంసక నామం. అంటే అసలు నిజానికి భగవంతుడు స్త్రీ కాడు, భగవంతుడు పురుషుడూ కాడు, భగవంతుడు నపుంసకుడూ కాడు. అందుకే భాగవతంలో స్త్రీ పురుష నపుంసకమూర్తియును కాక కర్మ గుణ భేద సరసత్ప్రకాశికాక వెనుకనన్నియుతానగు విభుతలంతు. ఆయన ఒక మగ శరీరాన్ని తొడుక్కున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన మగ శరీరమునందున్నాడు. ఆయన ఒక ఆడ శరీరాన్ని తొడుక్కున్నాడు అనుకోండి, ఆడ శరీరమునందున్నాడు. కోటేశ్వరరావు అనబడేటటువంటి ఈ శరీరం లాల్చీ వేసుకుందనుకోండి, కోటేశ్వరరావు గారు లాల్చీ వేసుకున్నారు అంటారు. ఇది రేపు కార్యాలయానికి అడుతూ చొక్కా వేసుకుందనుకోండి, కోటేశ్వరరావు గారు చొక్కా వేసుకున్నారు అంటారు.
అనుష్ఠానం చేసుకుంటూ చొక్కా బనీను ఏమీ లేకుండా ఉత్తరీయం ఒకటే వేసుకు కూర్చున్నాను అనుకోండి, కోటేశ్వరరావు ఉత్తరీయం ఒక్కటే వేసుకున్నారు అంటారు. కోటేశ్వరరావు ధరించాడు వాటన్నిటినీ. అలా భగవంతుడు ధరిస్తున్నాడు ఈ స్త్రీ రూపాన్ని, పురుష రూపాన్ని, ఇన్నిటినీ ఆయన ధరిస్తున్నాడు. ఈ విశ్వమంతా ఆయనే, ఆయన కానిది ఏదీ లేదు, అన్నీ ఆయనే అయి ఉన్నాడు. బంగారమే చెవుల యొక్క తాటంకములుగా, బంగారమే కేయూరములుగా, బంగారమే పాదమంజీరములుగా, బంగారమే ఉంగరములుగా, బంగారమే హారములుగా, బంగారమే కిరీటముగా రూపాంతరం చెంది అనేక పేర్లతో పిలవబడినట్టు ఆ భగవంతుడే ఇన్ని రూపాలను పొంది ఇన్ని రూపాలుగా కనబడుతున్నాడు, ఇన్ని రూపాలుగా పిలవబడుతున్నాడు. కానీ ఇన్నిటిగా పిలవబడుతున్నా కరిగించేస్తే బంగారమే. బంగారం లేని రూపాలు రావు, రూపాలు లేకపోయినా బంగారం ఉంటుంది కరిగించేస్తే. అలా ఇన్ని రూపాలుగా కనపడుతున్నవాడు ఆ విష్ణువు ఒక్కడే. విష్ణువు వ్యాపించి అంతటా ఉన్నాడు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని కదా విష్ణు సహస్రం ప్రారంభం చేస్తున్నాం. అలాగే ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు. ఇక్కడున్నాడు అక్కడలేడు కాదు, అంతటా భగవంతుడున్నాడు. అలాగే భాగవతాన్ని ప్రవచనం చేయడం మొదలుపెట్టగానే శుకబ్రహ్మ పరీక్షిన్ మహారాజు గారితో ఒక మాట అంటాడు. హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, సంధియము పని లేదు. అసలు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే. ఇది మొట్టమొదట శుకబ్రహ్మ భాగవతంలో పరీక్షిత్తుకి చెప్పిన పరమసత్యం. హరిమయము విశ్వమంతయు, ఈ కనపడుతున్న విశ్వమంతా హరియే నిండి ఉన్నాడు, ఆయనే ఉన్నాడు. బంగారము ఆభరణములైనట్టు, ఆభరణముల నిండా బంగారం లేదు. అలా హరిమయము విశ్వమంతయు, హరి విశ్వమయుండు, ఆ హరియే విశ్వం యొక్క రూపాన్ని పొందాడు. ఇప్పుడు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే, అసలు ఆయన కానిది ఏదీ లేదు. ఇప్పుడు విదురుడు చెప్తున్న ప్రతిపాదనలో ఉన్న లోతైన విషయం ఏమిటంటే, సమాజ సేవ ద్వారా మనశ్శుద్ధిని పొందడమా, మనశ్శుద్ధిని పొంది సమాజ సేవ చేయడమా? ఏది? నేను గుళ్ళోకి వెళ్ళడం ఎందుకు అంటే మనశ్శుద్ధిని పొందుట కొరకు. నేను ఈ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చాను అనుకోండి, ఏ పని చేస్తున్నా ఏం ఆలోచిస్తాను? అమ్మో నేను ఇక్కడ ఈ పని చేస్తే అయ్యప్పకి చీకాకు కలుగుతుందా అని ఆలోచిస్తానా? ఆలోచించనా? ఇది గుడి, నేను ఇక్కడ ఇలా చేయకూడదు, ఇలా ప్రవర్తించకూడదు. ఇది గుడి, నేను ఇక్కడ ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఇది భగవంతుడు ఉన్న ప్రదేశం అనుకుంటున్నానా? మరి అంతటా విశ్వమందు విష్ణువే ఉన్నాడు అన్న భావన సత్యము అని శాస్త్రం చెప్తున్నప్పుడు ఈ సమాజమంతా భగవన్మయము. ఇప్పుడు నేను ఎవరికైనా ఏదైనా ఉపకారం చేశాననుకోండి, ఈశ్వరుడు నాకు వాక్కునిచ్చాడు, నేను 4 మంచి మాటలు చెప్పాననుకోండి, నేను మీకు ఉపకారం చేశానా? నేను సమాజం అనేటటువంటి దేవాలయంలో సేవ చేసుకుని తరించానా? నేను మీకు ఉపకారం చేయట్లేదు, నేను తరించడానికి అది కారణమైంది. నేను సమాజమునకు సేవ చేసుకుంటున్నాను. ఒకడికి బలం ఉంది, ఆ బలంతో ఒక బలహీనుణ్ణి రక్షించాడు. విష్ణువు బలహీనుడి రూపంలో వచ్చి నీ బలాన్ని ఉపయోగించి పుణ్యం కింద మార్చుకోమని అనుగ్రహించాడు. ఇప్పుడు ఈయన ఉద్ధరణ పొందుతున్నాడు. ఒకడి దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బు ఇంకొకడికి ఇచ్చి బాగా చదువుకోవడానికో కష్టం నుంచి గట్టెక్కడానికో తాను ఉపయోగపడి, ఈశ్వర ఈ డబ్బిచ్చిన వాడివి నువ్వే, డబ్బు వలన ఒకడికి ఉపకారం చెయ్యడానికి వీలుగా ఉపకారమును పొందడానికి యోగ్యమైన వ్యక్తి రూపంలో ఎదురుకుండా వచ్చి నిలబడి నా చేత ఉపకారమును పొంది నన్ను అనుగ్రహించిన వాడివి నువ్వే. ఇప్పుడు ఇది గర్వం ఏర్పడడానికి కారణము కాదు. బాగా పట్టుకున్నారో లేదో నేను అన్నమాట. మీరు తరిస్తున్నారు తప్ప మీరు అవతల వారిని ఏమీ ఉపకారం చెయ్యట్లేదు. అప్పుడు మీరు గర్వించడానికి కారణమేముంది? నేను 2 అరటిపళ్ళు పట్టుకొచ్చి అయ్యప్పకి ఇచ్చాను అనుకోండి, అయ్యప్ప నేను ఎట్టకపోతే నువ్వేం తింటావు అంటానా? అయ్యప్ప నాకు 25 అరటిపళ్ళు ఇస్తే 2 నీ కట్టుకొచ్చి ఇచ్చా, ఈ అరటిపళ్ళు నువ్వు ఇచ్చినవి నేను సృష్టించానా ఏమి అంటానా అననా? అలాగే సమాజమునకు చేసేటటువంటి సేవ యందు నేను చేస్తున్నాను అన్నాను అనుకోండి, సమాజమునకు నా వలన ఉపకారం జరుగుతోంది అన్నాను అనుకోండి, వెంటనే అది నా గర్వమునకు కారణమవుతుందా?
నాకు బలం ఉంది, సమాజంలో బలహీనుల్ని రక్షిస్తున్నా, అది నా గర్వానికి కారణం. నా దగ్గర వాక్కు ఉంది కాబట్టి నీ చెప్తున్నా, అదో గర్వం. నా దగ్గర డబ్బు ఉంది, నేను చదువుకోలేకపోతున్న వాళ్ళకి 10 మందికి నేను చదువుకోవడానికి డబ్బు ఇచ్చా, అదో గర్వం. ఇప్పుడు ఏమైంది? సమాజ సేవకు నీవు ఉపయోగపడుతున్నావు అంటే గర్వమునకు కారణం కాదు. సేవ చేసుకోవడానికి నాకు సమాజం అవకాశం ఇచ్చి ఉద్ధరణ కల్పిస్తోంది. ఈ గుడి ఉంది, మీరు వచ్చి తుడిచారు. అప్పుడు మీరు గుడికి ఉపకారం చేశారా? తుడిపించుకుని గుడి మీకు పుణ్యం ఇచ్చిందా? గుడి మీకు పుణ్యం ఇచ్చింది. గుడి ఉంది కాబట్టి మీరు వచ్చి తుడిచి పుణ్యం పొందారు. గుడి లేకపోతే ఎలా, ఎక్కడ తుడుస్తారు, ఎలా పుణ్యం పొందుతారు? ఒంట్లో బలం ఉంటే ఎందుకు పనికి వస్తుంది? మీ దగ్గర 10 పళ్ళు ఉన్నాయి, 4 పళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు. ఆ 10 పళ్ళు ఇచ్చినవాడు వాడే. అందులోంచి 4 పళ్ళు వాడికి ఇచ్చి పుణ్యాన్ని సంపాదించారు, సంతోషాన్ని పొందారు, భగవత్ సేవ చేయగలిగారు. ఈ ప్రాంగణం ఉంది కాబట్టి, సమాజం ఉన్నది కాబట్టి నువ్వు సమాజ సేవ చేసుకో. ఎలా అంటే, నువ్వు ఏది చేసిన కారణము చేత అందరూ సంతోషాన్ని మాత్రమే పొందుతారో ఆ పని మాత్రమే చేస్తూ ఉండు. అయితే ఇక్కడ మీరు ఒక్క మాట బాగా పట్టుకోవాలి. ఇందులో సమాజము యొక్క నిందకు గురి కావద్దు అంటున్నాడు కదా విదురుడు. సమాజము యొక్క నిందకు ఎప్పుడు గురవుతాడు మనిషి అంటే, తన ఇంద్రియములు, తన మనస్సు, తన బుద్ధి సంతోషపడడానికి సమాజాన్ని తన కోసం వాడుకోవడం మొదలుపెట్టాడు అనుకోండి. నేను వ్యాపారం కింద మార్చాను అనుకోండి, దేన్నైనా కూడా నా ఇంద్రియములు సుఖం పొందడానికి నేను సమాజాన్ని వాడుకోవడం మొదలుపెట్టాను అనుకోండి. నేను వృద్ధిలోకి రావడానికి నీతి తప్పి సమాజాన్ని వాడుకోవడం మొదలెట్టాను అనుకోండి. సమాజం అంటే నేను చెప్తున్నది లోకమే. నాకు ఉద్యోగం ఇచ్చారండి, నేను ఆ ఉద్యోగం చేసి ధార్మికంగా సంపాదించడం మానేసి అధార్మికంగా సంపాదించాను అనుకోండి, లోకనిందకు గురవుతున్నట్టు లెక్కే. నా పదవిని దుర్వినియోగం చేశానా లేదా? కాబట్టి అది దోషం చేసినట్టు. అలాగే నాకు 4 వాక్కులు భగవంతుడు ఇచ్చాడు. ఇక్కడికి వచ్చి నన్ను చెప్పవయా, మేము వింటామని మీరు ఇన్ని వేల మంది వచ్చి కూర్చున్నారు. మీరు కూర్చుంటున్నారు కదా అని చెప్పి నేను భారతం చెప్పడం మానేసి అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడడం మొదలుపెట్టాను అనుకోండి, అప్పుడు నేను లోకమును నా సంతృప్తి కొరకు వాడుకుంటున్నట్టే. అది దోషం. ఇతర విషయాలు చెప్పమని నిన్నెవడు చెప్పాడు? నువ్వు భారతం ఒక్కటే చెప్పంతే. నువ్వు భారతం చెప్తామని వాళ్ళు వస్తున్నారు, విదురుడు ఏం చెప్పాడో అది చెప్పంతే. అది అంతకు మించి దాటి మాట్లాడకు. నువ్వు మాట్లాడేది విదురుడు చెప్పిన దాన్ని సమర్థించాలంతే. అంతకు దాటి వెళ్ళడానికి నాకు అధికారం లేదు. అలా వాడుకున్నాను అనుకోండి, లోకమును నా సంతృప్తి కొరకు, నా ఇంద్రియముల తృప్తి కొరకు, బుద్ధి తృప్తి కొరకు నేను వాడుకుంటున్నాను. అప్పుడది ప్రమాదహేతు. అది రాక్షసత్వం వైపుకి వెళ్ళిపోయిందనుకోండి, సమాజము బాధపడి తాను సంతోషిస్తాడు. అది ఇంకా ప్రమాదం. అది ఎలా ఉంటుంది అంటే, ఒక భయం మీకు తేలికగా అర్థం అవడానికి నేను ఒక తేలిక ఉదాహరణ వాడుతున్నా. అంతకన్నా వ్యగ్రతతో కూడిన ఉదాహరణలు వాడడం నాకు ఇష్టం లేక. ఇప్పుడు ఏదో ఓ పందెరిచినట్టో, ఓ కుక్కరిచినట్టో, ఓ పిల్లి ఏడిచినట్టో, ఒక పిల్ల చటుక్కున ఏ మెట్ల మించో కింద పడిపోతే పెద్ద ఆర్తనాదం చేసినట్టో, నేను వెడుతున్నటువంటి నా ద్విచక్ర వాహనానికి నేను దాన్ని శబ్ద పరికరంగా అంటే హారన్గా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను అలా వెళ్ళిపోతున్నాను, నా ముందు ఎవరో పాపం పెద్ద ఆయన వెళుతున్నాడు ద్విచక్ర వాహనం మీద. నేను వెనక నుంచి వచ్చి ఇప్పుడు నేను శబ్దాన్ని ప్రయోగిస్తాను. నేను ఇలా నొక్కితే అది పలుకుతుంది కదా, అది పసిపిల్ల క్యారమని ఏడిచినట్లు వస్తుంది. నాకు తెలుసు ఆయన ఉలిక్కి పడతాడు నేను నవ్వుకుందామని. నేను నొక్కాను. ఆయన పెద్దవాడు కదా, తాత అయినవాడు కదా, అయ్యో పసిపిల్ల ఎక్కడో పడిపోయిందని చాలా కంగారు పడిపోయి అటు ఇటు చూడటంలో ఆయన కింద పడ్డాడు. నేను పరమానంద పడిపోయి వెళ్ళిపోయాను అనుకోండి. ఇప్పుడు ఆయన లేచి తిడతాడా తిట్టడా? నేను అక్కడ దొరకకపోయినా నన్ను అందరూ తిడతారా తిట్టరా? ఒకవేళ అది నేను చేశానని తెలియకపోయినా తిట్టుకుంటారా తిట్టుకోరా? దుర్మార్గుడు ఎవడరా వాడు అని అడుగుతారా అడగరా? ఆ బుద్ధి మొదట ఉండాలి వాడేటప్పుడు. లోకము బాధపడే పని నువ్వు చెయ్యవద్దు. అప్పుడు ద్విచక్రవాహనం మీద వెడుతూ సెల్ ఫోన్ మాట్లాడడం కూడా అంతే. సమాజము దేవాలయమైనప్పుడు చెలగాటం ఆడవద్దు. సమాజము దేవాలయమని ప్రయాణం చెయ్యి. సమాజము యొక్క హితము కొరకు పనికొస్తుందా? నేను ఇలా బ్రతకవచ్చా? నేను ఇలా బ్రతికితే రేపొద్దున్న నా బిడ్డలకి ఎలా నేను ఉదాహరణ అవుతాను?
నాన్నగారు ఆదర్శవంతమైన జీవితం అని నా బిడ్డడే అనలేకపోతే, నేను నా కొడుక్కు నీతి చెప్పవలసి వచ్చిందనుకోండి, నాన్నగారు మీరు వయసులో ఉండగా ఏం చేశారో మాకు తెలీదా అన్నాడు అనుకోండి, నా బ్రతుకు ఏం బ్రతుకప్పుడు? అందుకే ఒకడు చూస్తున్నాడా అన్నది కాదు, అది నాకు శాస్త్రము ప్రమాణం అంతే. సమాజ హితము కొరకు నేను బ్రతుకుతున్నానా, సమాజమును నా ఇంద్రియముల యొక్క సుఖము కొరకు నేను వాడుకోవట్లేదు, నేను లోకము యొక్క నింద కలుగుతుందన్న పని నేను చెయ్యకూడదు అంతే. లోకము ఏ పనులు చేస్తే నింద చేస్తుందో ఆ పనులు చేసినప్పుడు వాడు ఎంత డాంబికంగా కనపడినా జీవితము నిరుపయోగమే. ఆయన ఎన్ని బొట్లెట్టుకున్నాడు, ఏ పంచ కట్టుకున్నాడుతో సంబంధం లేదు. ఆయన ఏ పని చేసినా ఈ పని వలన లోకమునకు హితమా అని ఆలోచన చేయగలిగితే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి లేదయా. బ్రతుకన్న మాటకు అది అర్థం మనుష్య బ్రతుకికి. ఇది పశువులకు అన్వయం కాదు. ఓ కుక్క ఉందనుకోండి, అది ఓ పిల్ల అలా పెడుతుంటే కరుస్తుంది, ఓ పంది కనపడితే కలిగిపడుతుంది. ఎందుకు కలిగిపడుతుంది అంటే దానికేం కారణం అక్కర్లేదు, అది కుక్క బుద్ధి అంతే. ఒక సింహం ఉందనుకోండి, ఈనుతున్నటువంటి జింక అని కూడా చూడదు, దాన్ని కొడుతుంది. ఓ పిల్ల కింద పడింది అనుకోండి, దాన్ని కూడా తినేస్తుంది. అది దాని ధర్మం అంతే, దానికి ఏం తెలియదు. కానీ నేను మనుష్యుణ్ణి, నేను ఒక పని చేసేటప్పుడు సమాజము దేవాలయము, నా చుట్టూ ఉన్న సమాజమే దేవాలయం. ఎన్నాళ్ళు ఇది దేవాలయం, నా ఇంట్లో ఉన్న పూజ గది అని బతకను? వివేకానందుడు అంటే అదే అంటాడు, పూజ గదిలో పూజ మొదలుపెట్టి సమాజమునందు మరణించడం నువ్వు పూజ గదిలో మరణించడం కావాలి. నేను పూజ గదిలో పూజ చేయగలనేమో కానీ పూజ గదిలో మరణించగలనా? కానీ ఆఖరణ నా శరీరం ఎక్కడ పడిపోయినా నేను నా పూజా మందిరంలో పడిపోయిన వాడిని కావాలి. అంటే అది ఎప్పుడవుతుంది? నేను ఎదిగి అంతా నాకు పూజా మందిరం అయితే. అలా బ్రతుకు సుమా, నీ బ్రతుకు మెట్టు 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 పైకెక్కు. ఇప్పుడు అలా ఎలా బ్రతుకుతాం? ఏది చేస్తున్నా ఇది లోకహితమునకు పనికొస్తుంది అని ఎలా నిర్ధారణ చేసుకోవాలి? ఒక్కటే, నేను చేస్తున్న పని ధర్మచట్రములోకి ఇముడుతోందా, అదొక్కటి చూడు చాలు. అది ఇముడుతోంది, చేసేయి, ఏం పర్వాలేదు. అది ధర్మచట్రంలోకి ఇమిడింది, చెయ్యి. అది ధర్మచట్రంలోకి ఇమడదు, చేయవద్దు. నువ్వు సిద్ధాంతాలు చేయకు, దీనివల్ల లోకానికి హితం ఏం తప్పిందండి అని అనకు. అది తప్పి తీరుతుంది. నువ్వు బుకాయించవచ్చు ఇవాళ, కానీ రేపొద్దున్న నిజంగా అది ఎక్కడ హితం తప్పిపోయిందో తెలిసిన తర్వాత నువ్వు మాత్రం దాన్ని ఇంకా మార్చలేవు, అది దోషమైపోతుంది. ఈ రెండిటిని సమన్వయం చేసుకోవడం జీవితంలో రావాలి సుమా. అలా రెండిటిని కలపడం రాకపోతే ఇబ్బందికి వెడుతుంది. కాబట్టి ఇప్పుడు దేవాలయానికి వస్తే ఏం చేస్తున్నావు? పూజ చేస్తున్నావు. సమాజానికి వెడితే ఏం చేస్తావు? నాకు ఏముందని నేను సేవ చేయనండి అని అడక్కు. నీకు భగవంతుడు పెట్టుబడిగా రెండిటినిచ్చి పంపించాడు. ఏవి ఆ రెండు? 84 లక్షల జీవరాశులలో 83,99,999 ప్రాణులకు భగవంతుడు వాక్కు ఇవ్వలేదు. నాకొక్కడికే వాక్కు ఇచ్చాడు, నాకంటే మనుష్యులకు. నువ్వు ఏ మాట మాట్లాడినా అబద్ధాలు ఆడవద్దు. ఏ మాట మాట్లాడినా ఏదో ప్రాణం పోతోందంటే ఏమో అన్నింటికీ మీకు కుదురుతుందా ఇలాగే మాట్లాడతారు వేదికెక్కి అనద్దు. నేను భారతం చెప్పాలి, భారతం చెప్తున్నాను కాబట్టి సత్యమును పలుకు, పరులకు హితము కలిగేటటువంటి మాట మాట్లాడు. నువ్వు మాట మాట్లాడితే అవతల వాళ్ళ జీవితంలో ఒక చిన్న మార్పు అయినా రావాలి, ఒక మంచి మార్గంలో వాళ్ళు వెళ్ళాలి. అలా మాట్లాడు తప్ప నోట మాట తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు కపటం కోసం వాడవద్దు. ఆయన ఎవ్వరికీ ఇవ్వనిది నీకు ఇచ్చాడు కాబట్టి తెలియట్లేదు, కానీ అది లేని వాళ్ళకి తెలుసు దాని విలువేమిటో. రామ అని రామనామం చెప్పాలని అనుకుందనుకోండి, ఒక జీవుడు కుక్కలో ఉండి అనగలడా? నేను అనగలను. ఒక హితవాక్కు చెప్పగలిగిన జీవుడు ఒక జంతువులో ఉన్నా చెప్పలేడు, నేను చెప్పగలను. కాబట్టి నువ్వు ఏ మాటలు మాట్లాడుతున్నావో అవి సారవంతములైన మాటలు మాట్లాడి ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపు. దానికి పెద్ద చదువే చదువుకోవాలని లేదండోయ్. మీరు కొన్ని చోట్ల చూడండి, మా తాతగారండి మహానుభావుడు పల్లెటూరులో వ్యవసాయం చేసేవారు. ఆ ఊళ్ళో రామాలయం కట్టినప్పుడు మా తాతగారికి అప్పచెప్పారండి రామాలయం.
మా తాతగారు రాత్రి అయ్యేటప్పటికీ రామాలయం డబ్బులు తీసుకొచ్చి రామాలయానికి చెందిన డబ్బు ఇంత ఖర్చు పెట్టారు, ఇంకా రామాలయానికి ఇంత ఉంది అని ఖాతా పూర్తి చేసి రామా 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 అని చెప్పి ఆ పుస్తకం ఇంట్లో పెట్టి పడుకునేవారండి. ఆయన జీవితం అయిపోయే వరకు అలా రామనామం చెప్తూ రామాలయానికి సేవ చేసి రామనామంతో వెళ్ళిపోయారు అన్నవాళ్ళు ఉన్నారు. లేరని మీరు అనుకోకండి. మన సత్సంగంలోనే ఉన్న ప్రసాద్ బాబు గారు వాళ్ళ తాతగారు ఎక్కడో పల్లెటూరులో ఒక రామాలయానికి అలా సేవ చేసి తరించారు. ఆ తాతగారిని ఉదాహరణగా పెట్టుకున్నారు అనుకోండి, మీరు కూడా అది ఒక దేవాలయానికి సేవ చేయొచ్చు, మీరు కూడా ఒక దేవాలయాన్ని కాపాడచ్చు. ఆయనలా నిజాయితీగా బ్రతికేవాడిని కదా ఒక రామాలయాన్ని చేతిలో పెట్టారు. అలా నిజాయితీగా జీవించడానికి వాక్కు చాలు, సమాజానికి సేవ చేయడానికి ఈశ్వరుడిచ్చిన శరీరం చాలు. నువ్వు సంపాదించిన డబ్బు పెట్టావా పెట్టలేదా పోనీ వదిలిపెట్టు. ఈ శరీరం ఉన్నది, దీనితో నలుగురికి ఉపకారం చేయలేవా? ఓ కష్టంలో ఉన్నవాడికి నేను చేసి పెడతాను లేవా, నువ్వు చేసి పెట్టలేవా? ఏమంటే ఒక్క పద్యం రాసివ్వండి అంటే ఓ పద్యం రాసి పెట్టలేవా? శ్రీరామ మీ చేత్తో మొదట రాయండి, నేను రామకోట రాసుకుంటానంటే ఉత్సాహపరిచి శ్రీరామ నీ చేత్తో రాసి వాళ్ళని ఉత్సాహపరిచి ఇవ్వలేవా? అవతల వాళ్ళు కష్టంలో ఉంటే ఆదుకుని నువ్వు ఉపకారం చేయలేవా? అది జీర్ణమైన వాడు మహాత్ముడు. మహాత్మా గాంధీ గారు దక్షిణాఫ్రికాలో రైల్లో తలుపు దగ్గర నిలబడి ప్రయాణం చేస్తున్నారు. రైలు వెడుతోంది, ప్రారంభమైంది, రైలు వేగం పుంజుకుంటోంది. చటుక్కున ఆయన కాలి చెప్పు జారి కింద పడిపోయింది. పడిపోగానే గాంధీ గారు ఏం చేశారంటే రెండో కాలి చెప్పు వదిలేశారు. వదిలేస్తే పక్కనున్న వాళ్ళు అన్నారు, అయ్యో అదేమిటి రెండో చెప్పు కూడా వదిలేశారు అన్నారు. గాంధీ గారు అన్నారు, ఒక్క చెప్పు ఉంటే నాకేం ప్రయోజనం, ఒకటి కింద ఒకటి రైల్లో ఉపయోగం ఏముంది, రెండోది కూడా వదిలేస్తే దొరికిన వాళ్ళు వేసుకుంటారు అన్నారు. అది రక్తమునందు జీర్ణమై ఉండాలి. ఆ భావన జీర్ణమవడం సంస్కారం, దానికి ప్రయత్నం చెయ్యాలి. అది వెంటనే వస్తుందా ఆలోచన? అలా వస్తే నువ్వు చదువుకున్న చదువు సార్థక్యం, మనుష్య జన్మ సార్థక్యం. కాబట్టి బ్రతుకుట అన్న మాటకి ఏదో త్యాగం చెయ్యాలనుకో. ప్రతిరోజు కనీసం ఒక్క 10 నిమిషాలు నీ శరీరము వలన ఇంకొకరి శరీరమునకు కలగవలసిన ఖేదము తగ్గుతోందా? దీనికి ఎక్కడికో వచ్చి పెద్ద ఉపకారం చేసే ఇక్కర్లేదండి. నేను మీకు తేలిక మాట చెప్తా, మీరందరూ ప్రాజ్ఞులు, మీరు తెలియని వాళ్ళు కాదు, ఏదో ఆ తాపత్రయానికి అంటానంతే. మన బనీను మనం ఉతుక్కుని, మహాత్మా గాంధీ గారి స్వచ్ఛ భారత్ అదే, మన మరుగుదొడ్డి మనం కడుక్కుంటే చాలు. మహాత్మా గాంధీ గారు మరుగుదొడ్లోకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అంతకు ముందు వెళ్ళిన వ్యక్తి దాన్ని అంతా శుభ్రంగా పాడు చేసేశాడు. ఆయనకి పాపం ఏదో అతిసారం ఉంది, చాలా పాడు చేసేసి వెళ్ళిపోయాడు. గాంధీ గారు వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి చాలాసేపు పట్టింది. అక్కడ ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇంతసేపు ఉన్నారేమి మరుగుదొడ్లో, మీకు ఏమైనా కొంచెం ఆరోగ్యం తేడా చేసిందా, కడుపు ఇబ్బందిగా ఉందా అని అడిగారు. ఆయన అన్నారు, కాదు, అదంతా ఎవరో పాడు చేశారు, దాన్నంతా శుభ్రంగా కడిగి బయటికి వచ్చానన్నారు. అంటే వాళ్ళందరూ గుండెలు బాధేసుకుని అన్నారు, అయ్యయ్యో అలా ఎందుకు చేశారు, బయట బోర్డు పెట్టేద్దాం అన్నారు. బయట బోర్డు పెట్టేయడం కాదు, ఒకడికి చెప్పే ముందు తాను ఆచరించాలి. మరుగుదొడ్డి ఎవరు కడగలేదని నేను పంచాయతీ పెట్టే కన్నా మరుగుదొడ్డి నేను కడిగొచ్చేస్తే అందరూ కడుగుతారు, మరుగుదొడ్డి శుభ్రంగా ఉంటుంది. నీ మరుగుదొడ్డి నువ్వు కడుక్కో, నీ బనీన్లు నువ్వు ఉతుక్కో, నీ సాక్స్ నువ్వు ఉతుక్కో, నీ బూట్లు నువ్వు పాలిష్ చేసుకో. వ్యాయామానికి ఏదో ఎంచుకొని పనులన్నీ ఇంకోటికి ఎందుకు అప్పచెప్పడం? నీ పనులు నువ్వు చేసుకోవడం వ్యాయామం కాదా? అప్పుడు అది పని పిల్లే కావచ్చు, దానికి కొంచెం పని తగ్గితే తప్ప తగ్గకూడదా? చేసే తీరాలా? నా పని నేను చేసుకుని ఆమెకి తగ్గిపోతే జీతం ఎక్కువ ఇచ్చేస్తున్నానని ఆక్రోశమా? మీరు కాదు, నా బోటిగాడి గురించి చెప్తున్నా. ఏదో వ్యాయామం బదులు ఇది చేస్తే సరిపోలా? మహాత్మా గాంధీ గారు చేయలే? స్వచ్ఛ భారత్ అంటే బయట శుభ్రంగా, అది ఇక్కడ శుభ్రంగా ఉంటే అక్కడ శుభ్రంగా ఉంచాలన్న ఆలోచన వస్తుంది. అసలు ఇక్కడ లేని శుభ్రం బయట ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆ కళ్ళజోడు మహానుభావుడిది. అది అందుకోవాలి జాతి ప్రజ. దానికి విదురుడు పునాది వేసి ఎప్పుడో మాట్లాడాడు మహానుభావుడు ద్వాపర యుగంలో. కాబట్టి జనులకు ఒడబాటకు విధమున నడచుచు లోక నింద్యముల నుడుగుచు, ఒక మనిషి శరీరం వదిలిపెట్టేశాడు అనుకోండి, కనీసం ఒక 100 మంది వచ్చి, బా ఏమి బ్రతికాడండి మహానుభావుడు,
ఆయన వల్ల మేము ఇది నేర్చుకున్నామండి అన్నారనుకోండి, అది బ్రతుకు. ఆయన చనిపోయాక మేం పట్టుకుంటామంటే మేం పట్టుకుంటాం, అంతకన్నా మేము ఆయనకి చేయగలిగింది ఏమిటి అని ఆయన పాడే పట్టుకున్నారనుకోండి, అది ఆయన బ్రతుకు. ఆయన చనిపోయినప్పుడు ఒక్క ముగ్గురు అన్నం తినడం మానేశారనుకోండి, ఆయన వెళ్ళిపోయారని తెలిసి అన్నం ఎలా వండుకోం అని ముగ్గురు అన్నం వండుకోలేకపోయారనుకోండి, ఆయన బ్రతికినది బ్రతుకు. అమ్మయ్యా వెళ్ళాడా దుర్మార్గుడు అన్నారనుకోండి, ఏం బ్రతుకు ఆ బ్రతుకు? మనిషి ఎలా బ్రతికాడన్నది మరణమునందు మహాతీర్పు. అందుకు అబ్దుల్ కలాం గారు, అమ్మా ఐ విల్ కమ్ అండ్ సాల్యూట్ టు యువర్ లోటస్ ఫీట్ అట్ ద డే ఆఫ్ ద లాస్ట్ ఫైనల్ జడ్జ్మెంట్ అని రాసుకున్నారు వింగ్స్ ఆఫ్ ఫైర్లో. అంతిమ తీర్పుని భగవంతుడు ఇచ్చేటటువంటి ఆఖరి శ్వాస నువ్వు సాధించిన దానికి ప్రమాణంగా నిలబడాలి. కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు బ్రహ్మీభూతులయ్యారు అన్న వార్త తెలియగానే దేశం నలుమూలల నుంచి, కులమతాలతో సంబంధం లేదు, ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి బారులు తీరారు. కాంచీపురంలో కన్నుల నీరు పెట్టుకున్నారు, 1000 మంది అన్నం మానేశారు. అది జీవితం. అలా బ్రతకగలగాలి. అలా బ్రతకగలగడానికి 2 మార్గములను విదురుడు ఉపదేశిస్తున్నాడు. సమాజమును దేవాలయం చేసి నువ్వు చేస్తున్న పని సమాజ హితమునకు పనికొచ్చేదేనా కాదు, చెయ్యవద్దు. ఇప్పుడు నాకు చెప్పండి, విదుర నీతి ఎవరికి పనికొస్తుంది? కళాశాలలో చదువుకునే పిల్లల దగ్గర నుంచి అందరూ విదుర నీతి వినవలసిందే. సమాజ హితమునకు మీరు ఎన్ని పోలీస్ స్టేషన్లు పెట్టినా, ఎన్ని కోర్టులు పెట్టినా చెయ్యలేనిది విదుర నీతిని ప్రచారము చేయడము ద్వారా సాధించవచ్చు. కాబట్టి లోక నింద్యముల నుడుగుచు మీదని ఒకని కలిమి కులుకక, 3వ విషయం చెప్తున్నాడు, ఎలా బ్రతకాలి అన్నది చెప్తున్నాడు. చెప్తూ ఒకడు నీకన్నా అధికుడు ఉన్నాడు. ఉండరండి లోకంలో. ఇప్పుడు నేను ఇవాళ భారతం చెప్తున్నానండి, భారతం చెప్పినటువంటి వాళ్ళు ఇతపూర్వం లేరా? అసలు భారతం అనేటప్పటికీ తెలుగు నేల మీద గుర్తొచ్చే వాళ్ళు ఎవరు? మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, మహానుభావుడు. ఇప్పటికీ వృద్ధాప్యంలో కూడా కంగున కంఠం మోగుతూ చాలా సందర్భాల్లో పుస్తకం పట్టుకోకుండా సంస్కృతాంధ్ర భారతములను అన్వయం చేస్తూ పద్యాలు చెప్తూ ఆయన మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చి కూర్చుని భారతాన్ని సాక్షాత్తుగా ఏ వ్యాసుడో వైశంపాయనుడో చెప్తున్నాడా అనిపిస్తుంది. అలా చెప్పిన మహాపురుషులు ఉన్నారు. అటువంటి మహాపురుషులు జ్ఞాపకానికి వచ్చినప్పుడు, అయ్యా చంద్రశేఖర శాస్త్రి గారు, మీలా కాకపోయినా మీలో 1000వ వంతు చెప్పగలిగిన ప్రజ్ఞ నాకు కటాక్షించండి అని నమస్కారం చేశాను అనుకోండి, నా బ్రతుక్కు అర్థం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు నాకన్నా ఏం చెప్పారండి అన్నాను అనుకోండి, నాకు బాగుంటుందేమో, అందరూ ఛీ అనడానికి పనికొస్తుంది. అసూయ వల్ల ఏం సాధిస్తావు? ఆయన ప్రజ్ఞాపాఠములు ఏమిటో తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చెయ్యి, ఆయన కూడా ఆశీర్వదిస్తారు. ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చినా ఒకనాడు నాలా చెప్తావురా, బెంగబెట్టుకోకు అంటారు. అంతేకాని అసూయ పెంపొందించుకుని ఏం చేస్తావు? భారతం గరికపాటి నరసింహారావు గారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రతిరోజు భక్తి టీవీలో వస్తోంది. అనేక సందర్భాలలో పద్యం వ్యాకరణం ఎన్నో చెప్తూ ఉంటారు మహానుభావుడు. భాష మీద అధికారం ఉన్నవారు మహాసహస్రావధాని. ఆయన చెప్పినట్టు పద్యం గురించి చెప్పమంటే నేను చెప్పగలనా? అది ఆయనకి సరస్వతీ విభూతి, ఆయనకి సరస్వతీదేవి కటాక్షం, ఆయన పొందినటువంటి అదృష్టం. గరికపాటి నరసింహారావు గారికి భాష మీద, పద్యం మీద, వ్యాకరణం మీద ఎంత పట్టుందో అంత పట్టు ఎప్పటికైనా నాకు కూడా లభించుగాక అని నేను ఆయన పాదములకు నమస్కారం చేసి భారతం చెప్పాను అనుకోండి, ఆ బ్రతుకుకొక అర్థం. అంతేగాని గరికపాటి నరసింహారావు మీద నేను ఏడిచి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి మీద నేను ఏడిస్తే అదేం బ్రతుకు? ఆ బ్రతుకు అది కాదు. అసూయ వలన నువ్వు పొందగలిగినది లేదు. ఏ రంగంలోనైనా సరే నీకన్నా ధనికుడు కనబడ్డాడు, మహానుభావుడు ఎంత కష్టపడి సంపాదించాడో, ఆ పూర్వీకులు ఎంత శ్రమ చేసి సంపాదించారో, ఔదార్యముతో ప్రవర్తించు. ఒక అధికారి కనబడ్డాడు, మహానుభావుడు ఎంత చదువుకున్నాడో, ఎంత కష్టపడుతున్నారో. నాదేముంది, ఓ గుమాస్తా ఉద్యోగంలోనో ఓ చిన్న అధికార పదవిలోనో ఉన్నాను కాబట్టి సాయంకాలం అయ్యేటప్పటికీ దులుపుకు పోతాను. కానీ ఆయన రాత్రింబవళ్ళు నిద్రపోతూ కూడా ఎంత కష్టపడుతున్నారో, ఎంత శ్రమ పడితే ఆ స్థానంలో కూర్చుని తట్టుకోగలుగుతున్నారో. ఒక జిల్లా కలెక్టర్ గారు పేరు వినడానికి బాగుంటుంది, కానీ కలెక్టర్ గారు నేను నిద్రపోయినట్లు నిద్రపోతారా?
నేను హాయిగా కాకినాడలో కూర్చుంటున్నాను, ఆయన రోజుకి ఎన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారో. కలెక్టర్ అన్న పదవి పేరు బాగుందేమో, కానీ ఆయన పడుతున్న శ్రమ, ఆయన్ని చూడగానే ఇంత శ్రమపడి ఇంత కష్టపడుతున్నందుకు నిజంగా మీకు ఇస్తున్న జీతం ఎంత జీతం ఇవ్వాలి. కానీ